హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ తేజస్విని గారు. మేడంతో మాట్లాడదాం. హాయ్ మేడం. నమస్తే. హాయ్ అండి. మేడం ముఖ్యంగా చూసుకుంటే ఈ జనరేషన్‌లో చాలా మందికి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు. డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం, ఏదో ఒకటి చేయడం అలా జరుగుతుంది. సో, అప్పట్లో చూసుకుంటే న్యాచురల్‌గానే ప్రెగ్నెన్సీ వచ్చేది. సో, ముఖ్యంగా మరి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చంటారు పీరియడ్స్ అయిన తర్వాత? సో, మాకు దాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంది. అందరూ అవును. ఐవీఎఫ్, అవునవును. ఐయుఐ వాళ్ళనే ప్రెగ్నెంట్ అవుతున్నారనమాట. అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా అవ్వాలంటే ఫస్ట్ ఇందులో మేల్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుందో, ఫీమేల్ ఫ్యాక్టర్ అదే విధంగా ఉంటుంది. హ్మ్. ఇద్దరి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది న్యాచురల్ ప్రెగ్నెన్సీకి. అసలు న్యాచురల్ ప్రెగ్నెన్సీ అప్పుడు వాళ్ళకి ఫీమేల్స్‌లో అయితే ప్రాపర్‌గా ఎవ్రీ మంత్ సైకిల్స్‌ని రెగ్యులర్‌గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళకి. అంటే పీరియడ్ డ్యూరేషన్ అనేది కొంతమంది ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటుంది. 30 డేస్ అవ్వనివ్వండి, 20 డేస్ అవ్వనివ్వండి. ఇలా పీరియడ్స్ అనేవి ట్రాక్ చేస్తుండాలి. దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. హ్మ్. అలా ఏదైనా యాప్స్ యూజ్ చేసుకొని ట్రాక్ చేసుకోవచ్చు పీరియడ్ సైకిల్స్‌ని. హ్మ్. ఇలా ట్రాక్ చేసుకున్న పాటు వాళ్ళకి పర్టిక్యులర్‌గా ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందో తెలియాలన్నమాట. హ్మ్. సపోజ్ యావరేజ్‌గా 30 డేస్ సైకిల్ అనుకోండి. హ్మ్. 30 డేస్ సైకిల్‌లో ఇన్ 14థ్ డే అనమాట. అంటే ఫస్ట్ పీరియడ్ వచ్చింది. నెక్స్ట్ పీరియడ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వస్తదనమాట. కొంతమందికి సేమ్ డేట్ రాదు కదా! అంటే నేను యావరేజ్‌గా చెప్తున్నాను ఓకే. ఇలాంటి కండిషన్స్‌లో. ఇలా యావరేజ్‌గా ఉన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ పీరియడ్ వచ్చే 14 డేస్‌కి ముందు ఎగ్ రిలీజ్ అవుతుంది. హుహు. అంటే నెక్స్ట్ ఎప్పుడు పీరియడ్ వస్తుందో ఆ పీరియడ్‌కి 14 డేస్ ముందుగా ఎగ్ రిలీజ్ అవుతుందనమాట. హుహు. ఈ టైం మనం కాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు వాళ్ళకి స్లైట్‌గా బాడీ టెంపరేచర్ పెరుగుతుందనమాట. హ్మ్. ఇది నోటీస్ చేస్తుండాలి. రెగ్యులర్‌గా బాడీ టెంపరేచర్ కొంతవరకు ఇలా ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళ బాడీ టెంపరేచర్‌ని, ఎవ్రీ డే వాళ్ళ బాడీ టెంపరేచర్‌ని నోట్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో వాడి బాడీ టెంపరేచర్ హైగా ఉంటుంది. హుహు. అదే విధంగా వైట్ డిశ్చార్జ్ అనేది ఎగ్ రిలీజింగ్ టైంలో కొంచెం వాటరీగా ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవుతుందని స్లైట్‌గా పెయిన్ అవ్వనివ్వండి, ఇలాంటివి వాళ్ళకి తెలుస్తాయన్నమాట. హ్మ్. అది మిడిల్ మర్జ్ పెయిన్ అంటాం. ఓవులేషన్ టైంలో ఎగ్ రిలీజ్ అనేది ఒక చిన్న పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది మన బాడీలో. హ్మ్. ఇలా పెయిన్‌ని ఎవ్రీ మంత్ ట్రేస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది కొన్ని 3-4 మంత్స్ పాటు ఎవ్రీ మంత్ ట్రేస్ చేసుకున్నట్టయితే వాళ్ళు నెక్స్ట్ ప్లానింగ్‌కి ఈజీగా ఉంటది వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్లాన్ అయ్యేటప్పుడు. హ్మ్. ఇప్పుడు ఎగ్ లైఫ్ స్పాన్ అనేది మన బాడీలో 1 డే మాత్రమే ఉంటుంది. అంటే 24 అవర్స్ మాత్రమే ఎగ్ సర్వైవ్ అవుతుంది మన బాడీలో హ్మ్. రిలీజ్ అయిన తర్వాత. హుహు. స్పెర్మ్‌కి మటుకు 3-4 డేస్ సర్వైవల్ ఉంటుంది. హ్మ్. కాబట్టి ఇంత సర్వైవల్ స్పాన్ అప్పుడు వాళ్ళకి ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుందో తెలిసినప్పుడు మాత్రమే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఆ టైంలో పాసిబిలిటీ ఉంటుందని వాళ్ళకి తెలుస్తుందనమాట. హ్మ్. కాబట్టి రెగ్యులర్‌గా సైకిల్స్‌ని ట్రేస్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు. ఇదొక మెథడ్ అనమాట. ఇలా సైకిల్స్‌ని ట్రేస్ చేసుకుంటూ ఆ ఎగ్ రిలీజ్ అయ్యే 5 డేస్ ముందు గానివ్వండి, 5 డేస్ ముందు నుంచి ఎగ్ రిలీజ్ అయ్యే టైం మొత్తం టోటల్ 6 డేస్ అనమాట. ఆ హ్మ్. 6 డేస్ మనం ఫెర్టైల్ విండో అంటాం. హ్మ్. అంటే ఆ టైంలో కన్సెప్షన్ జరిగినట్టయితే హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుందని వాళ్ళకి. హ్మ్. కాబట్టి ఈ ఫెర్టైల్ విండోలో గనక కలిసినట్టయితే వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి హ్మ్. నేచురల్‌గానే. ఈ హ్మ్. నేచురల్ ప్రెగ్నెన్సీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇది అన్ని నార్మల్‌గా ఉన్నట్టయితే. హ్మ్. అసలు అన్ని నార్మల్‌గా ఉండాలంటే ఫస్ట్ ప్రాపర్‌గా ఎగ్ రిలీజ్ అవుతుందని మనం తెలుసుకోవాలి. అవును. ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది. ఇది ఫాలిక్యులర్ స్టడీ చేపించుకోవడం మంచిదనమాట. హుహు. అంటే మన ఫాలికల్స్‌ని స్టడీ చేస్తూ ఉంటారు. ఏ టైంలో ఎగ్ రిలీజ్ అవుతుంది, అసలు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది. హ్మ్. కొన్ని పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఎలా ఉంటుందంటే సైకిల్స్ ఏమో రెగ్యులర్‌గా ఉంటాయి. కానీ ఎగ్ రిలీజ్ అవ్వదు. హ్మ్. ఇలాంటి వాళ్ళు నేచురల్ ప్రెగ్నెన్సీ డిఫికల్ట్‌గా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కొన్ని ఏదైనా ఫ్యాక్టర్స్ ఏదైనా ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టయితే గాని, హ్మ్. ఇంకేదైనా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నట్టయితే, స్ట్రెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తుంటే, ఇలాంటి అన్ని కండిషన్స్‌లో హార్మోన్స్ అనేటివి ఇంబాలెన్స్ అవుతాయి. ఇలా ఫ్లక్చుయేట్ అయినప్పుడు వాళ్ళకేం జరుగుతుందంటే ప్రాపర్‌గా ఎగ్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. హ్మ్. కాబట్టి ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఫీమేల్స్ ఇలా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళందరూ. సైకిల్స్‌ని ట్రేస్ చేస్తుండాలి. స్ట్రెస్ లెవెల్స్‌ని తగ్గించుకుంటూ ఉండాలి. హార్మోన్ లెవెల్స్‌ని బ్యాలెన్స్‌లాగా చూసుకుంటూ ఉండాలి. ఇంకా డైలీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా హెల్తీగా మెయింటైన్ చేస్తుండాలి. మోడరేట్ ఎక్సర్‌సైజ్ చేస్తూ, హ్మ్. హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇలాంటి టైంలో నేచురల్ ప్రెగ్నెన్సీ అది పాసిబిలిటీ ఉంటుంది నెక్స్ట్. హ్మ్. నెక్స్ట్ మేల్స్‌లో అన్నట్టయితే వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ ఇంపార్టెంట్ కాబట్టి స్పెర్మ్ కౌంట్ డిక్రీజ్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు కూడా ఎక్సర్‌సైజ్ చేస్తుండాలి మోడరేట్‌గా. హ్మ్. హెవీ ఎక్సర్‌సైజ్ చేయకూడదు. మోడరేట్‌గా చేస్తుండాలి. ఇంకా హెల్తీ డైట్, ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాబిట్స్‌ని అవాయిడ్ చేస్తుండాలి. హ్మ్. ఇలా స్పెర్మ్ ఫ్యాక్టర్ నార్మల్‌గా ఉండి ఎగ్ ప్రాపర్‌గా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ ఫెర్టైల్ విండ్ ఏదైతే ఉందో అంటే నెక్స్ట్ పీరియడ్ వచ్చే 6 డేస్ వరకు అనమాట. అంటే ఎగ్ రిలీజ్ అయిన డేతో పాటు ముందున్న 5 డేస్ మొత్తం కన్సిడర్ చేస్తే 6 డేస్ అంటాం. ఈ 6 డేస్‌లో మొత్తం వాళ్ళు ఫెర్టైల్ విండో అంటాం. ఈ టైంలో వాళ్ళకేమైనా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ప్రెగ్నెన్సీకి వాళ్ళకి నేచురల్‌గా ఒక మెథడ్. హ్మ్. ఇదంతా నేచురల్ ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు. ఇలా హ్మ్. ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు నేచురల్ ప్రెగ్నెన్సీకి ఇలా ట్రేస్ చేసుకుంటూ, సైకిల్స్‌ని ట్రేస్ చేసుకుంటూ, ఎగ్‌ని ఫాలికల్ స్టడీ చేపించుకుంటూ ఉంటూ,
దాంతోపాటు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది వీళ్ళు. ఇన్ కేస్ వాళ్ళు కొంతమందికి మోర్ దాన్ 35 ఇయర్స్ ఉంటారు వాళ్ళు. 35 ఇయర్స్ ఉన్న కపుల్స్ లో వాళ్ళు 6 మంత్స్ పాటు ఇలా ట్రై చేసినప్పటికీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. 35 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళైతే ఇంకో 12 ఇయర్స్ పాటు చేసినట్టయితే 12 మంత్స్ పాటు చేసినట్టయితే వాళ్ళకి ఇలా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ 12 మంత్స్ పాటు ఇలాంటివి ఫాలో అవుతూ కూడా న్యాచురల్గా అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు వాళ్ళు ఇన్ఫెర్టిలిటీ కోసం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా మరి ఫీమేల్స్‌కి సంబంధించి ఎగ్ రిలీజ్ అయినా, పీరియడ్ సైకిల్ అయినా ఏదైనా బాగుండాలంటే మంచి ఫుడ్ ఏదైనా ఉంటుందా వాళ్ళకి? యాహ్! ఖచ్చితంగా ఉంటుందండి. ఇలా ఎగ్ రిలీజ్ అవ్వాలంటే హార్మోన్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. మన బాడీలో హార్మోన్స్ యాక్టివ్‌గా కరెక్ట్ టైంకి రిలీజ్ అయితే అది మన ఎగ్ పైన రియాక్ట్ జరిగి ఆ ఎగ్ అనేది రప్చర్ అయ్యేలాగా జరుగుతుందన్నమాట. ఆ ఫాలికల్ రప్చర్ అయితే మాత్రమే ఎగ్ బయటకొస్తుంది. కాబట్టి హార్మోన్స్ మెయింటైన్ చేయాలంటే ప్రాపర్ ఫుడ్ ఏదైతే ఉంటుందో హెల్తీ డైట్, బ్యాలెన్స్డ్ ఫుడ్ అవనివ్వండి, దాంతో న్యూట్రియంట్స్ కానీ, విటమిన్స్ కానివ్వండి, ఇంకా మిల్లెట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, జింక్ ఇలా మెగ్నీషియం సబ్స్టెన్స్ ఎక్కువగా ఉండేలా తీసుకోవాలి. ఇంకా ఐరన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ ఫుడ్స్, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి ఈ టైంలో వాళ్ళు. ఎవరైతే ప్లానింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ హెల్తీ ఫుడ్‌తో పాటు రెగ్యులర్ డైట్, స్లీప్ ప్యాటర్న్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ ఉండాలి. ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తూ ఉండాలి వాళ్ళు. ఓవరాల్‌గా చూసుకుంటే మరి ఈ ప్రెగ్నెన్సీ లేడీస్ ఎవరైతే న్యాచురల్‌గా చేయాలనుకుంటున్నారో ఎవరైతే న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావాలనుకుంటున్నారో ముఖ్యంగా ఉమెన్స్ ఏవి చేయకూడదు, ఏవి చెయ్యాలి అంటే మీరేం చెప్తారు? మెయిన్‌గా వాళ్ళు లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్‌ని ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తుండాలి. ప్రాపర్ స్లీప్ అవ్వనివ్వండి, నైట్ టైమ్ స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలి. ఇంకా దానివల్ల ప్రాపర్‌గా పర్టికులర్ టైంకి నిద్రపోతూ, పర్టికులర్ టైంకి లేస్తూ ఉండాలి. నెక్స్ట్ స్ట్రెస్ ఏదైనా ఉన్నట్టయితే ఆ స్ట్రెస్ తగ్గించుకుంటూ ఉండాలి. స్ట్రెస్ రిలీఫింగ్ ప్రాక్టీసెస్ అంటాం. యోగా కానివ్వండి, ఏదైనా హాబీస్ ఏమైనా ఉంటే వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్ అన్నమాట. మన బాడీకి హెల్తీగా మోడరేట్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు హార్మోన్స్ అంటే బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. ఎక్కువ ఎక్సర్సైజ్ చేసిన ప్రాబ్లమే, అదేవిధంగా ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా ప్రాబ్లమే. ఎలా అంటే అసలు ఏ ఫిజికల్ యాక్టివిటీ లేదనుకోండి, మన బాడీలో ఒబెసిటీ ఫామ్ అవుతుంది. మీరు తిన్న ఫుడ్ మొత్తం ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇది హార్మోన్ ఇంబాలెన్స్ కాజ్ చేస్తుంది. ఎగ్ ప్రాపర్‌గా రిలీజ్ అవ్వకుండా చేస్తుంది అనమాట. కాబట్టి వీళ్ళు ప్రాపర్‌గా ఫుడ్, స్లీప్, స్ట్రెస్ లెవెల్స్, దాంతోపాటు స్మోకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఆల్కహాల్ హ్యాబిట్స్ కానీ తగ్గించుకుంటూ ఉండాలి. ఇంకా మెయిన్ ఏది అవాయిడ్ చేయాలంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకూడదు. స్టెయిన్‌లెస్‌గా ఓవర్ ఎక్సర్సైజ్ చేయకూడదు అసలు. మన బాడీ లిమిట్‌ని బట్టి ఏది చేయకూడదు. చేయకపోయినా పర్లేదు, బట్ ఓవర్‌గా చేయకూడదు. ఇంకా వాళ్ళు జంక్ ఫుడ్ ఏదైతే ఉందో కానీ ఇవంతా అవాయిడ్ చేస్తుండాలి. ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి అవాయిడ్ చేస్తూ ఉండాలి. స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటే అది స్ట్రెస్‌ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే వాళ్ళు న్యాచురల్ కన్సెప్షన్‌కి రెడీగా ఉన్నట్టు. సో ముఖ్యంగా ఓవులేషన్ టైంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సైకిల్స్‌ని ట్రేస్ చేసుకుంటూ పీరియడ్స్‌ని 14 డేస్ ముందు, నెక్స్ట్ పీరియడ్‌కి 14 డేస్ ముందు ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ రిలీజ్ అయ్యే 5 డేస్ ముందు ఆ ఎగ్ రిలీజ్ అయ్యే డే 6 డేస్ ఫర్టైల్ విండో టైం. అంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్న రోజులు అవి. మనం ఓవరాల్‌గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి తెలియజేసినందుకు థాంక్స్.